ఏలూరు జిల్లా కొయ్యాలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు క్రైమ్ నంబర్ల కింద ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీను తన ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు సిఐ బాలరాజు తన పోలీస్ బృందంతో దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిఐ బాలరాజు దర్యాప్తు ఏపీపీ వెంకటరమణ సహకారంతో జరిగిన విచారణలో కొవ్వూరు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్న పోలీసులు అక్రమ కార్యకలాపాలకు సంబంధించి ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని ఎస్ఐ చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. స్మాల్ గ్రూప్స్ వాళ్ళకి క్లియర్ డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి. ఆ 4-5 మంది సబ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న సెక్టర్లో యూ క్రియేట్ సబ్ గ్రూప్స్. టౌన్స్ ఏ ఉండాలా, ఇంకా కంట్రోల్ రూమ్ పెట్టాము. ఇంకెవరున్నారు? పంచ్ దగ్గర పెట్టాం కదా, పంచ్ దగ్గర రాజశేఖర్ సార్. నాకు రిలీవ్ నూజు టౌన్స్ కూర్చోండి. సో ఆ ఫండ్స్ ఇంపార్టెంట్. నేను ఒక 60 మెంబర్స్ మాత్రం దాని మీద సర్టిఫికేట్ ఉంది ఒక్కొక్క పంట మీద. సో ఎన్ని పండ్స్ ఉన్నాయి? 5 పంటలు ఉన్నాయా? 6 పండ్స్, 6 × 6 36. సో అంతమంది మాత్రం క్రౌడ్ మూవ్మెంట్ జరగాలి. గుంపులు వెళ్ళిపోవడము, అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడము అట్లాంటివి లేకుండా ఈ మూవింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఒక స్కెడ్యూల్ వేసుకోండి. ఆ మూవింగ్ పార్టీ వెళ్తూ ఉంటుంది, జరుపుకుంటూ వస్తారు. తర్వాత సడన్గా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఇటే వెళ్తారు. సో కంటిన్యూస్ ఫ్లో ఉంటే ఏం కాదు. అందరూ వెళ్ళి ఒక గ్యాదర్ అయితే సెకండ్ ఆ పంట టెక్నీషియన్స్ వచ్చారు, వాడిని ఎక్కడో కొనియవద్దు. వాడు మీ కంట్రోల్లో ఉండాలి. ఆ పంటకి ఏం చేయాలి అదే రూపా